सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు పంచదశలో రెండవ అధ్యాయం యొక్క సారాంశం చూద్దాం. ఈ రెండవ అధ్యాయంలో 109 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు మొత్తాన్ని 6 భాగాలుగా మనం విభజన చేయొచ్చు. మొట్టమొదటి అంశము లేదా భాగము అది ఉపోద్ఘాతము లేదా ఉపక్రమము. ఇది మొదటి శ్లోకంతోనే వస్తుంది. దీంట్లో పంచభూత వివేకం వస్తుంది. ఈ పంచభూతాల్ని మనం అర్థం చేసుకోవడం వల్ల బ్రహ్మను అర్థం చేసుకోవచ్చని విద్యారణ్యులు చెప్తారు. ఇంకా రెండో అంశము అది 2వ శ్లోకం నుంచి 46 శ్లోకం వరకు వస్తుంది. ఇందులో ఛాందోగ్య వాక్య విచారం వస్తుంది. ఆ ఛాందోగ్య వాక్యం ఏంటి? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ఇది సదేవ వాక్య విచారం లేదా ఛాందోగ్య వాక్య విచారం అని అంటారు. ఇందులో సత్తు గురించినటువంటి వివరణ వస్తుంది. ఇంకా 3వ అంశము మాయ గురించినటువంటి వివరణ. ఇది 47వ శ్లోకం మొదలుకుని 59వ శ్లోకం వరకు ఇది బాగా విస్తారంగా వస్తుంది. ఇదైన తర్వాత 60వ శ్లోకం నుంచి 97వ శ్లోకం వరకు భూత భౌతిక వివేకం అని 4వ అంశం వస్తుంది. ఆ తర్వాత 5వ అంశము 48 నుంచి 108 వరకు. దీన్ని జ్ఞాన వివేక ఫలము అంటారు. ఈ జ్ఞానం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేది ఇందులో చెప్పబడింది. ఒక శ్లోకం మిగిలిపోయింది, అది 109వ శ్లోకం. అది ఉపసంహారము. ఈ విధంగా మొత్తం అదంతా వస్తుంది. ఉపక్రమము, ఛాందోగ్య వాక్య విచారం, మాయా విచారం, భూత భౌతిక విచారం, జ్ఞాన వివేక ఫలం, తర్వాత ఉపసంహారం. ఇవి దీంట్లో ఉండేటటువంటి అంశాలు. ఒక్కొక్కటి మనం చూద్దాం ఇప్పుడు. ముందుగా ఉపక్రమం. ఇది మొట్టమొదటి అంశము. విద్యారణ్యులు ఇందులో పంచభూత వివేకం అంటూ ఈ పంచభూతాల గురించిన వివరణ చేస్తారు. ఈ పంచభూతాలు ఎట్లా పుట్టాయి, ఈ పంచభూతాల గురించినటువంటి కొంచెం పరిచయం చేస్తారు ఇందులో. ఇది దీనివల్ల మనకి బ్రహ్మ గురించినటువంటి అవగాహన బాగా వస్తుంది అనే ఉద్దేశంతో విద్యారణ్యులు ఈ విధంగా మొదలుపెట్టారు తన 2వ అధ్యాయాన్ని. ఇంకా 2వ అంశము ఛాందోగ్య వాక్య విచారం. ఇది సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ ద్వితీయం. ఈ వాక్యాన్ని తీసుకుని దీని ద్వారా సత్ అనేది ఆ చైతన్య తత్వం, దాన్ని వివరించడం కోసం ఈ వాక్యాన్ని తీసుకుని విద్యారణ్యులు తన వివరణని దీంట్లో చేస్తారు. ఈ సత్ గురించి వివరణ ఛాందోగ్యంలో ఈ వాక్యంలో వచ్చింది కాబట్టి ఈ వాక్యాన్ని తీసుకుని ఆ సత్తుని వివరిస్తారు. ఈ సత్తు గురించినటువంటి వివేకం మనకి ఎక్కడా కనిపించదు. ఈ వేదాంతంలో అనేక అంశాల గురించి వివరణ వస్తుంది, కానీ సత్తు గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వివరణ అనేది ఎక్కడా కనిపించదు. ఒక్క ఛాందోగ్యంలో 6వ అధ్యాయంలో మాత్రమే, షష్ఠాధ్యాయంలో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు
ఆ ఛాందోగ్యంలో చేసినటువంటి ఆ వివరణ యథాతథంగా విద్యారణ్యులు తీసుకోలేదు. కాకపోతే అది సత్తు గురించి చెప్తున్నటువంటి, సత్తు గురించి ప్రస్తావిస్తున్నటువంటి శృతి వాక్యం కాబట్టి దాన్ని ఎంచుకున్నారు. ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్తు గురించినటువంటి వివరణ. ఇది ఆల్రెడీ ఇందులో తీసుకున్నారు కాబట్టి సత్ అంటే ఏమిటి, తర్వాత ఏకం అంటే ఏమిటి, అద్వితీయం అంటే ఏమిటి, ఈ ఒక్కొక్క పదాన్ని ఆయన విశ్లేషణ చేసుకుంటూ వచ్చారు. ఈ వాక్యం మనకి ఈ సత్ అనేది నైయాయికులు చెప్పలేదు, సాంఖ్యులు చెప్పలేదు, పూర్వమీమాంస వాడు చెప్పలేదు, నాస్తిక దర్శనాలు చెప్పలేదు, యోగా స్కూల్ వాళ్ళు చెప్పలేదు, పూర్వమీమాంసలు చెప్పలేదు, సాంఖ్యులు చెప్పలేదు, ఇంకా నాస్తిక దర్శనాలు చెప్పలేదు. వీళ్ళందరూ కూడా ఈ సత్తుని అనుభవిస్తూ ఉంటారు కానీ సత్తు గురించి మాట్లాడరు. సత్ అంటే ఏమిటో, ఆ సత్తు గురించి ఆలోచన చేయాలనేటటువంటి ఊహ కూడా వాళ్ళకి లేదు. అయితే ఇద్దరు ఫిలాసఫర్స్ మాత్రం దీన్ని స్పృశించారు. వాళ్ళు బాగా డీప్గా వెళ్ళలేదు కానీ కొంచెం అర్థం చేసుకున్నారు. ఒకళ్ళు బుద్ధిస్టులు దాని గురించిన, ఈ సత్తు గురించినటువంటి ఒక ప్రయత్నం చేశారు, తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇంకా న్యాయ వైశేషిక ఈ ఫిలాసఫర్స్ దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు తప్పుదోవలోకి వెళ్ళిపోయారు. ఏదైనా వీళ్ళు మాత్రం ప్రయత్నం చేశారు. ఇంకా ఒక వేదాంతం మాత్రమే దీని గురించినటువంటి విశిష్టమైనటువంటి వివరణ ఇచ్చింది. మోడర్న్ సైన్స్ కానీ మరి ఇతరమైనటువంటి ఏ శాస్త్రాలు కూడా సత్తు గురించినటువంటి ఆలోచన కానీ సత్తు గురించినటువంటి వివరణ కానీ మనకు ఇవ్వలేదు. దాని గురించి మనకి ఎటువంటి విషయమో తెలియదు. అంటే ఈ సత్ అనేది ఏమిటి, ఇది సత్ అనేది ఒక క్రియ అని మనకి ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఈ కుండ ఉంది అని చెప్పాం. కుండ ఉంది అంటే ఆ ఉంది అనేది క్రియాపదం. క్రియాపదం కాబట్టి ఇది మనకి ఒక క్రియని సూచిస్తోందా? ఇక్కడ మనకి క్రియాపదం వాడారు కాబట్టి క్రియని సూచిస్తోందా? కాబట్టి ఇది ఏం చెప్తోంది? ఈ ఉనికి, సత్ అనేది ఉనికి, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ అంటారు ఇంగ్లీష్లో, ఆత్యంతికమైనటువంటి ఉనికి. దీన్ని తెలుసుకోవడం కోసం ఛాందోగ్యం చాలా వివరంగా మనకి ఆ వివరణ అందించింది. ఆ తర్వాత విద్యారణ్యుడు ఈ 2వ అధ్యాయంలో చాలా చక్కటి వివరణ మనకి చేశారు. దీన్ని తెలుసుకోవాలంటే ఎట్లాగా దీన్ని అంటే దీనికి 4 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి, 4 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏమిటి? ఈ ఉనికి అనేది ఒక వస్తువు యొక్క లక్షణం కానీ దాంట్లో ఒక భాగం కానీ దాని నుంచి ఉత్పత్తి చెందినటువంటి ఒక వస్తువు కానీ కాదు. ఇది మొట్టమొదటి విషయం. ఇంకా రెండో విషయం ఏంటి? ఉనికి అనేది స్వతంత్రమైన తత్వము, వస్తువులకి మాత్రమే పరిమితం కాదు. వస్తువులు మనకు కనిపిస్తున్నాయంటే ఉనికి వల్లే, ఉనికిని అవి అరువు తెచ్చుకుని వస్తువులు మనకి అందుబాటులో ఉండి మనకి వ్యవహారం చేస్తున్నాయి. ఏ వస్తువైనా కూడా, మనం కూడా. ఈ విధంగా ఈ ఉనికి అనేది అది స్వతంత్రమైనది. ఇది ఈ వస్తువునంతటిని వ్యాపించి ఆ వస్తువుకి ఆ ఉనికిని అరువిచ్చి ఆ వస్తువుగా ఉండడానికి కారణమవుతుంది. ఇక మూడవ విషయం ఏమిటంటే ఈ ఉనికి అనేది ఇది కేవలం వస్తువు వరకే పరిమితం కాదు. ఎలాగైతే మనకి ఈ ఆకాశం ఉందో ఆకాశంలాగా ఇది వస్తువు వరకే పరిమితం కాదు. వస్తువు అంతటా వ్యాపించి వస్తువు బయట అంతటా కూడా ఈ ఉనికి ఉన్నది.
కాకపోతే ఆ వస్తువు లేకపోవడం వల్ల వస్తువు బయట ఉండేటటువంటి ఆ ఉనికి మనకి తెలియటం లేదు. ఇంకా నాలుగవది, ఈ ఉనికి అనేది ఇది అవ్యక్తంగా ఉంటుంది. ఇది కంటికి కనిపించేది కాదు. అవ్యక్తంగా ఎలాగైతే మనకి ఆకాశం కనిపించదో అదే మాదిరిగా ఈ ఉనికి అనేది మనకి కంటికి ఇంద్రియ గోచరమయ్యేది కాదు. ఈ ఉనికి వల్లే ఇక్కడ ఉండేటటువంటి సమస్త వస్తుజాతం కూడా వాటి మనుగడ సాగిస్తున్నాయి. ఈ వస్తువులు లేవనుకోండి, వస్తువులు లేకపోతే ఈ ఉనికి ఉండదా అంటే ఉనికి ఉంటుంది. కానీ వస్తువులు లేకపోవడం వల్ల ఉనికి ఉన్నట్టుగా మనకి తెలియదు. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. చాందోగ్యంలో ఐతదాత్మ్య విదగుం సర్వం అంటూ వస్తుంది. అంటే ఈ ఉనికి సర్వత్రా అన్ని చోట్ల ఉండి, ఈ ఉనికి వల్లే మనకి ఇక్కడ వస్తువులన్నీ వాటి వ్యవహారాలు చేయగలుగుతున్నాయి అని. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటటువంటి ఆ వస్తువులని, ఏ వస్తువు కూడా ఉనికి లేకుండా వాటి యొక్క మనుగడ సాధించలేవు. ఈ ఉనికిని సత్ అని, సత్తా అని అంటారు. అంటే ఈ సత్తా అంటే ఉనికి యొక్క, ఒక వస్తువు యొక్క ఉనికి ఉందంటే అది ఇదిగో ఈ సత్తు వల్లే. ఈ ఉనికి అనేది ఏకము, సత్యము, సారము. ప్రతి వస్తువు యొక్క సత్యము, అధిష్టానము ఉనికి మాత్రమే. ఇది రెండో అంశము. ఇంకా మూడో అంశం వచ్చి మాయా విచారం, మాయ గురించినటువంటి విషయం. ఇది చాలా చక్కగా ఇందులో వివరించబడుతుంది. ఇది కొంచెం మనకి అవగాహన కొంచెం కష్టంగా ఉంటుంది. మాయ అనేది అందరూ చెప్తారు, మాకు సత్ అర్థమవుతోంది, చైతన్యం అర్థమవుతోంది, కానీ మాయ అర్థం అవటం లేదండి అంటూ ఉంటారు. అందుకని ఆ మాయ గురించినటువంటి వివరణ ఇందులో వచ్చింది. ఈ మాయ అనేది చెప్పే ముందు మనం ఇక్కడ ఈ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అంటే ప్రపంచం మనకి అనుభవంలోకి వస్తుంది. ఈ ప్రపంచం ఎలా ఉంది? సజాతీయ విజాతీయ స్వగత భేదాలతోటి విశిష్టంగా కనిపిస్తోంది. అన్ని రకాలైనటువంటి విభజనలు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచం అనేది సత్తు కన్నా భిన్నంగా ఉంది. ఎందుకంటే ప్రపంచం సత్తు మీద ఆధారపడి ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సత్తు గురించి మాట్లాడుతూ సదైవ సౌమ్య దమగ్రే ఆసీత్ అని. సృష్టికి ముందు సత్ మాత్రమే ఉంది. ఆ సత్తు నుంచే ఇవన్నీ ఏర్పడ్డాయి. అయితే ఈ సత్తుకి భిన్నంగా ఈ ప్రపంచం ఉంది అని చెప్తున్నాం. ఆ ప్రపంచం ఎలా ఉంది? సజాతీయ విజాతీయ స్వగత భేదము. సజాతి అంటే ఒకే జాతిలో అనేక రకాలైనటువంటి భేదాలు. ఒక మనిషిని తీసుకుంటే ఆ మనిషిలో యూరోపియన్ ఒకలాగుంటాడు, ఈ ఇండియన్ ఒకలాగుంటాడు, ఆఫ్రికన్ ఒకలాగుంటాడు. విజాతీయ అంటే రెండు జాతుల మధ్యలో మనిషి జంతువు వాటిలో భేదం ఉంటుంది. స్వగత భేదం అంటే ఒకే మనిషిలో చేయి, కాలు, కన్ను, ముక్కు, ఈ విధంగా ఒకే మనిషిలో అనేక రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ మూడు రకాల భేదాలతో ఈ ప్రపంచం మనకి కనిపిస్తోంది. ఇప్పుడు చాందోగ్యం చెప్పేది ఏంటంటే, మనకి ఈ ప్రపంచం సత్ విలక్షణము. ఈ ప్రపంచం అంతా సత్తు మీద, సత్తా వల్లే అవి వాటి మనుగడ సాగిస్తున్నాయి. కానీ అవి సత్తు కాదు. ప్రపంచంలో మనకు కనిపించేటటువంటి వస్తుజాతం అంతా కూడా సత్తు కాదు. సత్తు అనేది మనకు కనిపించేది కాదు. ఆ సత్తు ఉండడం వల్లే వస్తువులు మనకి అనుభవంలోకి వస్తున్నాయి. అందుకని ఈ ప్రపంచం అనేది శాస్త్ర దృష్ట్యా, మన శాస్త్రం చెప్పేది ఏంటంటే సత్ విలక్షణము. సత్తుకి విలక్షణంగా, సత్తుకి భిన్నంగా ఉంది అని చెప్తోంది. ఈ ప్రపంచం సత్ విలక్షణము. సత్ విలక్షణం అంటే మరి ఇది మనకి అనుభవంలో కూడా వస్తుంది. మీరు చూసినట్టయితే ఆ ప్రపంచంలో మనం వ్యవహారం అంతా చేస్తున్నాం. ఇది పూర్తిగా ఇది తుచ్చం కాదు.
తుచ్చం అంటే సత్తుకి ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ అంటే సత్ అంటే ఏమిటి? 3 కాలాల్లోనూ ఉండేది. త్రికాలేపి తిష్టతి. 3 కాలాల్లో లేనిది ఏదైతే ఉందో దాన్ని తుచ్చము అంటారు. సత్ అంటే సత్యము లేదా సత్తా. తుచ్చం అంటే 3 కాలాల్లో లేనిది. ఉదాహరణ ఏమిటి? 4 భుజాలు ఉన్నటువంటి ఒక త్రిభుజి, లేదా ఒక చతుర్భుజంతో ఏర్పరిచినటువంటి ఒక సర్కిల్, కుందేలు కొమ్ము, వంధ్యాపుత్రుడు, ఆకాశ పుష్పాలు, ఇట్లా శాస్త్రం అనేకమైనటువంటి ఉదాహరణ మనకి ఇస్తుంది. ఇవన్నీ తుచ్చము. తుచ్చం అంటే ఎప్పటికీ 3 కాలాల్లోనూ ఉండనిది. ఇప్పుడు ఈ సత్ విలక్షణం అంటే సత్తుకి భిన్నంగా ఉందంటే ఈ తుచ్చం అంటే తుచ్చం కాదు. మనకి అనుభవం దొరుకుతోంది. ఇక్కడ అనుభవం దొరుకుతుంది కాబట్టి దాన్ని తుచ్చం అనడానికి లేదు. కాబట్టి ఇది అసత్ విలక్షణము. ఇక్కడ అసత్ అంటే తుచ్చం అని తీసుకుంటున్నాడు అన్నమాట. అసత్ విలక్షణము ఎట్లాగా మనకి అనుభవం దృష్ట్యా చూస్తే, అంటే ప్రత్యక్ష అనుభవాన్ని మనం తీసుకున్నట్టయితే, ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసుకుని మనం కళ్ళేమో ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాయి, రూపం రంగు కనిపిస్తూ ఉంటుంది, చెవులు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, 4 రుచులు చూస్తూ ఉంటుంది. ఈ పంచ జ్ఞానేంద్రియాలు 5 రకాలైనటువంటి ప్రపంచాల్ని అనుభవిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణానికి ఇది అందుబాటులో ఉంది, అనుభవంలోకి వస్తోంది. కాబట్టి ఇది అసత్ విలక్షణం. అసత్ కాదు, తుచ్చం కాదు. తుచ్చం కాబట్టి అసత్ విలక్షణం. అంటే శాస్త్రపరంగా సత్విలక్షణము, ప్రత్యక్ష ప్రమాణం పరంగా అసత్ విలక్షణము. ఇప్పుడు 2 రకాలైనటువంటి ఈ లక్షణాలు వచ్చే ప్రపంచానికి. శాస్త్ర కోణంలోంచి చూసినట్టయితే సత్విలక్షణం వస్తుంది. అదే ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే కన్ను, ముక్కు, చెవి, వీటిని ప్రమాణాలుగా తీసుకున్నట్టయితే అవి అసత్ విలక్షణము. అయితే ఒక ప్రమాణం ఇంకో ప్రమాణాన్ని తోసేయలేదు. ఇప్పుడు రెండు ప్రమాణాలు వాడాం మనం. శాస్త్ర ప్రమాణం చెప్పాం, తర్వాత ప్రత్యక్ష ప్రమాణం చెప్పాం. ఈ 2 ప్రపంచాన్ని 2 కోణాల్లో చూపిస్తుంది. ఒక ప్రమాణం రెండో ప్రమాణాన్ని కాదు అని చెప్పలేదు, అవును అని చెప్పలేదు. దేని పరిమితి దానికి ఉంటుంది. అయితే ఈ ప్రత్యక్ష ప్రమాణం ప్రబలమా దుర్బలమా అంటే ప్రబలమే. కన్ను క్లియర్గా చూపిస్తోంది ప్రపంచాన్ని, ఇది ప్రబలమైనటువంటి ప్రమాణం. ఇంకా ఈ శాస్త్ర ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం, ఇది ప్రబలమా దుర్బలమా అంటే దానికి మనం సమాధానం చెప్పలేం. దానికి ఎదురు ప్రశ్న వేయాలి. శాస్త్ర ప్రమాణం అంటే ఏ ప్రమాణము? లౌకిక శబ్దమా? శబ్ద ప్రమాణం అంటే ఏ శబ్ద ప్రమాణం? లౌకిక శబ్దమా లేదా శాస్త్ర శబ్దమా, వైదిక శబ్దమా? శబ్ద ప్రమాణం అంటే లౌకిక శబ్దమా లేదా వైదిక శబ్దమా? లౌకిక శబ్దం అయితే దుర్బలమే, అదే వైదిక శబ్దం అయితే ప్రబలము. ఈ విధంగా మనకి ఈ 2 ప్రమాణాలు కూడా ప్రబలమైనవి. ప్రబలమైన వాటిని మనం ఉపజీవ్య ప్రమాణము అంటాం. ప్రబల ప్రమాణాన్ని ఉపజీవ్య ప్రమాణము అంటాం. అదే దుర్బల ప్రమాణాన్ని ఉపజీవక ప్రమాణము అంటే అది దేని మీద ఆధారపడినది అనమాట. తనంతట తానుగా అవి మనకి తనంతట తానుగా వాటి మనుగడ ఉండదు. అవి దేని మీద ఆధారపడి ఉంటాయి. అవి పరతంత్రము. ఉపజీవక అంటే పరతంత్రమైనవి. ఆ పరతంత్రమైనవన్నీ కూడా దుర్బలమైనవి. ఈ 2 ప్రమాణాలు కూడా ప్రబల ప్రమాణాలు అని చెప్పాం, అంటే ఉపజీవ్య ప్రమాణాలు. కాబట్టి ఈ 2 ఒకదాన్నొకటి తిరస్కరించుకోలేవు. ఈ రెండిట్లో ఏదో ఒకటే తీసుకుందాం అంటే కుదరదు. రెండు కూడా ప్రబలం కాబట్టి రెండింటిని తీసుకోవాల్సి వస్తుంది. సద్విలక్షణము అసద్విలక్షణము రెండింటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచము ఈ రకమైనటువంటి సద్విలక్షణము అసద్విలక్షణము అని చెప్పాం. ఎందుకంటే రెండిటికి వ్యాలిడ్ టికెట్ ఉంది.
వ్యాలిడ్ టికెట్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసిపారేయడానికి లేదు. మరి ఇది సత్యము కాదు, తుచ్చము కాదు అంటున్నాం. ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలి అంటే మిథ్యా అంటోంది శాస్త్రం. మిథ్య అంటే సదసద్విలక్షణము, సద్విలక్షణము అసద్విలక్షణము, దీన్ని మిథ్య అని అంటారు. దీన్నే విద్యారణ్యులు ఈ 2వ అధ్యాయంలో వేరే పదాలు వాడుతూ మనకి చెప్పారు. ఈ సద్విలక్షణాన్ని అసద్ అని చెప్పారు. ఈ ప్రపంచము అసత్, సద్విలక్షణం అంటే అసద్ అని. తర్వాత మనకి అనుభవంలోకి కనిపిస్తుంది కాబట్టి ఇది అనుభవైక వేద్యము అంటున్నారు. ఇది అసత్తు, అలాగని అనుభవంలోకి లేదా అంటే అనుభవంలోకి వస్తోంది. అసత్తులో 2 రకాలు ఉంటాయి. అనుభవంలోకి రాని ఉంటాయి, అనుభవంలోకి వచ్చే ఉంటాయి. అనుభవంలోకి రాని అసత్తుని తుచ్చం అంటాం. ఇది అనుభవంలోకి వచ్చేటటువంటి అసత్తు. కాబట్టి ఈ 2 పదాలు విద్యారణ్యులు వాడారు ఇందులో. అంటే అనుభవంలోకి వచ్చేటటువంటి అసత్తు అది మిథ్య, సత్యము కాదు, తుచ్చము కాదు, మిథ్య అంటూ చెప్పారు. అయితే ఈ అనుభవంలోకి లేనటువంటి ఈ అసత్తుని భాసమానం అంటారు. ఆయన వాడేటటువంటి పదం భాసమానం. అసద్ భాసమానం, అసద్విలక్షణము తర్వాత అనుభవంలోకి వస్తుందని చెప్పడానికి అసద్ భాసమానం. భాసమానం అంటే కేవలం అది మనకు కనిపిస్తోంది అంతేగాని నిజంగా లేదు, ఎందుకంటే అసత్ కాబట్టి. అసత్ భాసమానం, అదే ప్రపంచము అంటూ ఆయన నిర్వచించారు. ఇవి ఈ 2 కూడా అసత్తు భాసమానము. ఈ విధంగా ఈ ప్రపంచము మిథ్య. అసద్భాసమానం అంటే లేదు, కేవలం కనిపిస్తోంది, ద్యోతకం అవుతోంది, అంతవరకే. కాబట్టి ఇది మిథ్య. ఇప్పుడు ఈ మాయ అనేది ఉంది. మాయ అనేది ఏమిటి అంటే ఈ ప్రపంచం మనకి స్థితికాలంలో మనకి ఇంకో ఈ ప్రపంచం అంతా ఇలాగా అసద్భాసమానంగా ఉంది. అదే ఈ ప్రళయంలో ఎలా ఉంటుంది ఈ ప్రపంచం? ప్రపంచాన్ని మిథ్య అన్నాం కదా. మిథ్య అంటే ఇది సత్తు కాదు, అసత్తు కాదు, అసద్భాసమానం మిథ్య అని చెప్పి. ఈ ప్రపంచం ఏమిటి? ఇది ఆ ప్రళయంలో ఏమైంది? ప్రళయంలో ఏమైందంటే ప్రళయంలో ఇది ఇప్పుడు మనకి ఈ భాసమానంగా కనిపించేటటువంటి ఈ సృష్టి ఇదంతా బీజరూపంలోకి వెళ్ళిపోతుంది. బీజరూపంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మనకి ఈ భాసమానం అనేటటువంటి వ్యవహారం లేదు, ఎక్స్పీరియన్స్కి దొరకదు. కానీ అది అప్పుడు కూడా మిథ్యే, అప్పుడు కూడా అది మిథ్యారూపంలోనే ఉంటుంది. ఆ మిథ్యారూపంలో ఉన్నటువంటి ఆ బీజరూపంలో ఉండేటటువంటి ప్రపంచాన్ని మాయ అంటారు. అంటే ఇప్పుడు మాయ సత్యమా, తుచ్చమా, మిథ్య అంటే మనం ఏం చెప్పాలి? మాయ అనేది మిథ్యా కేటగిరీలోకి వస్తుంది. అది సత్యంలోకి రాదు, తుచ్చంలోకి రాదు, మిథ్య అనేటటువంటి కేటగిరీలోకి వస్తుంది. ఇది ఆ విద్యారణ్యులు ఇచ్చినటువంటి ఆ నిర్వచనం ప్రపంచానికి అన్నమాట. అవ్యక్త మిథ్యా ప్రపంచాన్ని మాయా అంటారు. అది సృష్టికి ముందు మిథ్యగా ఉంది. సృష్టి జరిగి ఆ స్థితిలో ఉన్న స్థితికారకంగా ఉన్నప్పుడు అది మిథ్యగా ఉంది. మళ్ళీ ఆ అవ్యక్తంలోకి వెళ్ళిపోయి మాయగా ఉన్నప్పుడు కూడా మిథ్యగానే ఉంటుంది, దాని స్టేటస్ మారదు. కాబట్టి మాయ అనేది అవ్యక్త మిథ్యా ప్రపంచము. ప్రపంచమే బీజరూపంలో ఉండేటటువంటి మిథ్యా ప్రపంచం బీజరూపంలో ఉంటే దాన్నే మాయా అన్నాము. దీన్నే రకరకాల పేర్లతోటి పిలుస్తారు. ప్రకృతి అంటారు, అవ్యక్తం అంటారు, ప్రధానం అంటారు, రకరకాల పేర్లతోటి మాయని పిలుస్తారు. అయితే విద్యారణ్యులు శక్తి అంటున్నారు మాయని. శక్తి అని ఎందుకు అంటున్నారంటే ఆ శక్తి శక్తిమంతుడు లేకుండా ఉండదు. ఇప్పుడు నేనుంటే నా
మాట, ఆ వాక్ శక్తి ఉంటుంది, ఆ వినికిడి శక్తి ఉంటుంది, ఆ చూసేటటువంటి ఆ శక్తి ఉంటుంది, ఆ టచ్ చేసేటటువంటి శక్తి ఉంటుంది. ఈ విధమైనటువంటి శక్తులు, ఆ పవర్ ఎక్కడ ఉంటుంది? ఆ పవర్ఫుల్ పర్సన్ ఉంటేనే ఉంటుంది. కాబట్టి శక్తి అని ఎందుకు వాడుతున్నారంటే శక్తిమంతుడు అంటే సత్ చిత్ ఆనందం, అది శక్తిమంతుడు అనమాట. ఆ సత్ ఉంటేనే ఈ శక్తి ఉంటుంది. శక్తిమంతుడు అంటే మళ్ళీ అక్కడ మనిషిని అని పెట్టుకోకూడదు, ఒక ఆకారం ఉన్నటువంటి మనిషిగా తీసుకోకూడదు. శక్తి ప్రదర్శించగలిగేటటువంటి ఆ శక్తిమంతుడు, ఆ శక్తి తత్వాన్ని ప్రదర్శించగలిగేటటువంటి ఒక సత్ ఉంటేనే మనకి ఆ శక్తి తన యొక్క మనుగడని సాగించగలదు. కాబట్టి ఈ శక్తి, ఇది మిథ్య అని చెప్తున్నాం కదా, మిథ్య అంటే ఇది ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ సత్తు మీద ఆధారపడింది. సత్తుని అరువు తెచ్చుకుని ఈ మాయ, ఇగో ఈ సృష్టిని త్రిగుణాత్మికం మాయ అంటున్నారు. త్రిగుణాత్మిక మాయ అంటే ఈ సత్వ రజస్తమో గుణాలు కలిగినటువంటి మాయ ఇక్కడ ఈ సృష్టిని మనకి ఏర్పరుస్తోంది. ఇది ఈ మాయ గురించినటువంటి విచారం. ఇంకా 4వ అంశము భౌతికమైనటువంటి విచారం. ఇందులో ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ, ఇట్లా మనకి తైత్రీయంలో వస్తుంది. అట్లాగా ముందు 6 ఐటమ్స్ ఈ మాయ నుంచి సృష్టించబడ్డాయట. ఆత్మ వల్ల మాయ సహాయంతో 6 ఐటమ్స్ సృష్టించబడ్డాయి. అవి ఏమిటి? పంచభూతాలు, తర్వాత ఈ భౌతిక ప్రపంచం. పంచభూతాలు, భౌతిక ప్రపంచం. ఈ పంచభూతాలు, భౌతిక ప్రపంచం అంటే, ఈ భౌతిక ప్రపంచం అంటే ఈ 7 లోకాలు, ఈ విశ్వమంతా, తర్వాత ఈ విశ్వంతో పాటు ఈ దేహాలు, తర్వాత ఈ బ్రహ్మాండం అంతా, అంటే ఈ 3 విషయాలు ఉంటాయి అందులో. బ్రహ్మాండము, తర్వాత లోకాలు, దేహాలు, ఈ 3 కలిపి మనకి భౌతిక ప్రపంచం అయింది. అంటే పంచభూతాలు ప్లస్ 3 భౌతిక వస్తువులు. భౌతిక వస్తువులు అంటే బ్రహ్మాండము, తర్వాత ఈ లోకాలు, దేహాలు, ఇవన్నీ కలిపితే మనకి 8 వస్తువులు ఏర్పడ్డాయి. 8 వస్తువుల్లో ఈ సత్, ఈ 3, సో 8 వస్తువుల్లో మనకి ఒకటి సత్తు, మాయ, పంచభూతం, తర్వాత భౌతిక ప్రపంచము. సత్తు మాయ, పంచభూతాలు, భౌతిక ప్రపంచము, ఇవి మొత్తం మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఈ విషయాలు. సత్తు నుంచే మాయ ద్వారా వచ్చింది కదా. సత్తు ఉంది, మాయ ఉంది, తర్వాత పంచభూతాలు ఉన్నాయి, భౌతిక సృష్టి ఉంది. భౌతిక సృష్టి అంటే బ్రహ్మాండము, లోకాలు, తర్వాత దేహాలు. ఈ విధంగా మనకి ఈ 8 ఐటమ్స్ ఉన్నాయి కదా. 8 ఐటమ్స్లో సత్తు కాకుండా మిగతావి అంటే మాయా, పంచభూతాలు, భౌతిక ప్రపంచము, ఇదంతా కూడా మిథ్యా. ఇవన్నీ మిథ్యా అనేటటువంటి స్టేటస్లో ఉంటాయి. ఈ మిథ్యా అనే స్టేటస్లో ఉండి ఇవి బ్రహ్మ భిన్నంగా ఉంటాయి. సత్తుకి భిన్నంగా ఉన్నాయి కదా, బ్రహ్మ భిన్నంగా ఉన్నాయి. అంటే ఇంత సృష్టి ఏర్పడినా కూడా ఇవన్నీ కూడా మిథ్య కిందే మనకి వస్తాయి, కానీ వీటిలో సత్తు లేదు. ఇవన్నీ ఈ సత్తు మీద ఆధారపడి ఉన్నాయని చక్కటి అనాలిసిస్ వస్తుంది ఇందులో. ఆ అనాలిసిస్ అంతా ఈ సారాంశంలో చెప్పడం కష్టం కాబట్టి మనం సూక్ష్మంగా
ఈ బ్రహ్మభిన్నం, ఇవన్నీ బ్రహ్మభిన్నం కాబట్టి ఇవి కూడా మిథ్య కిందే వస్తాయి. ఇవి మిథ్య కింద వస్తాయి. మాయ, పంచభూతాలు, ఈ భౌతికం, ఇవన్నీ కూడా మనకి మిథ్య కిందే వస్తాయి. ఇంకా 5వ అంశము జ్ఞాన వివేక ఫలము. జ్ఞాన వివేక ఫలం అంటే ఈ రకమైనటువంటి వివేకం చేసి ఈ ప్రపంచమంతా కూడా మాయతో సహితంగా అంతా కూడా మిథ్య అని ఎప్పుడైతే ఆ మిథ్యాత్వ దర్శనం చేశాడో, ఆ మిథ్యాత్వ దర్శనం చేయడం వల్ల అవి ఉన్నా లేనట్టే. కాబట్టి ఆత్మ ఒకటే సత్యము, తదన్యమైనదంతా కూడా మిథ్య. ఈ ప్రపంచం అనేది మిథ్యగా తోసిపుచ్చేయాలి. దాన్ని అవజ్ఞ అంటారు. అవజ్ఞ అంటే దాన్ని నెగేట్ చేయడం అనమాట. దాన్ని ఉన్నా లేనట్టే అని తీసివేయడం. ఎందుకంటే నేను సత్తు, నా యొక్క నిజస్వరూపము సచ్చిత్ ఆనందము. ఈ సచ్చిత్ ఆనందాన్ని ఆ మిథ్యా వస్తువు ఏం చేయలేదు. మిథ్యా వస్తువు ఎందుకు చేయలేదంటే, ఒక జాగ్రత్త పురుషుణ్ణి ఆ స్వప్నంలో ఉండేటటువంటి విలను ఏం చేయలేడు. వాడి దగ్గర ఎన్ని మారణ ఆయుధాలు ఉన్నా కూడా జాగ్రత్త పురుషుణ్ణి స్వాప్నికమైనటువంటి విలను ఏం చేయలేడు. ఎందుకంటే వాడి పరిమితి ఎంతవరకు ఆ స్వప్నం వరకే. ఈ జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి జాగ్రత్త పురుషుడు ఇంకా హయ్యర్ స్టేట్లో ఉన్నాడు. స్వప్నావస్థలో ఉండేటటువంటి ఆ స్వప్నానికి సంబంధించినటువంటి విలను స్వప్నంలో ఉండేటటువంటి వ్యక్తుల్ని హాని చేస్తాడు. జాగ్రత్త పురుషుడిని హాని చేయలేడు. అలాగే ఈ ప్రపంచము మిథ్యా ప్రపంచం కాబట్టి ఈ మిథ్యా ప్రపంచము సత్యమైనటువంటి నన్ను ఎటువంటి హాని చేయలేదు. ఈ మిథ్యా ప్రపంచము సత్యమైనటువంటి నాకు ఎటువంటి హాని తలపెట్టలేదు. నాకు ఇది ఎటువంటి హాని చేయలేదు. ఈ విధమైనటువంటి అభయాన్ని నేను ఈ ఆత్మానాత్మ వివేకం వల్ల పొందుతాను. అందుకని ఆ ధైర్యంతో జీవన్ముక్తిని అనుభవిస్తూ ఉంటా. ద్వైత అవజ్ఞ. ద్వైత అవజ్ఞ అంటే ద్వైతాన్ని, ఇక్కడ ఉండేటటువంటి త్రిపుటిని, ఇక్కడ ఉండేటటువంటి ద్వంద్వాలని, వీటన్నిటిని కూడా మిథ్యగా తోసిపుచ్చాడు అనమాట. అంటే మిథ్యాత్వ దర్శనం. ఈ మిథ్యాత్వ దర్శనం వల్ల మనకి జీవన్ముక్తి వస్తుంది. ఇది వివేక ఫలం ఒకటి. తర్వాత రెండో వివేక ఫలం ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఈ దేహం పడిపోయినప్పుడు విదేహముక్తి ఏర్పడుతుంది. విదేహముక్తి అంటే మళ్ళీ ఇంకొక జన్మ రావడం, ఆ జన్మ వచ్చి మళ్ళీ ఇగో ఈ పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి ఆ సంసార చక్రం ఇంకా లేదు. ఉపసంహారం. ఉపసంహారం అంటే ఈ మహాభూత వివేకం వల్ల, అంటే ఈ పంచభూతాలు వాటి నుంచి భౌతిక సృష్టి ఎలా వచ్చింది, ఇందులో ఏది సత్యము ఏది మిథ్య, ఈ నిగ్గు తేల్చడం వల్ల సత్యమైనదే అసలు, సత్యమైనది ఒకటే ఉంది, అది బ్రహ్మ, అదే ఆత్మ, అదే నా నిజస్వరూపము. తదన్యమైనదంతా కూడా మిథ్య. ఈ మాయ, తర్వాత మాయ నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ మొత్తం 14 లోకాలు, దేహాలు అన్నీ కూడా మిథ్యే కాబట్టి ఇవి అవజ్ఞ అని చెప్పారు. అవజ్ఞ అంటే వీటిని మిథ్యాత్వ నిశ్చయం చేసి ఆత్మకి అసంగంగా ఉంటాయి. ఆత్మతోటి ఎటువంటి సంగత్వం పెట్టుకోలేవు. కాబట్టి ఆ జీవన్ముక్తి విదేహముక్తి పొంది మనం ఆనందంగా ఉండొచ్చు. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. ఇది మీకు పదే ఈ చాప్టర్ని మీరు చదువుకున్నట్టయితే మీకు దీంట్లో ఆ స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడి మీకు దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం చేకూరుతుంది అన్నట్టుగా విద్యారణ్యులు ముగిస్తారు ఈ ఉపసంహారంలో. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.